చూడటం మాత్రం ఇప్పుడే ఉంటుంది. అందరూ చెప్పేశారు చాలా విషయాలు. ఓకే, నన్ను మా ఫ్రెండ్స్ మిశ్రా గారు, వర్మ గారు చాలా గొప్పగా చెప్పారు. వర్మ గారు ఓకేనా, థ్యాంక్ యూ సార్. ఎక్కువ టైం తీసుకోను, బట్ ఒక్క విషయం అయితే నేను చాలా గట్టిగా చెప్పగలను. ఇక్కడ వచ్చిన వాళ్ళందరూ కోటీశ్వర్లే సార్, ఇది క్లియర్. ఫస్ట్ మీరు నమ్మండి, మిమ్మల్ని మీరు నమ్మండి, అవునా కదా? మీరు నేను కోటీశ్వరుని నమ్మితే మీరు అయిపోతారు. దీనికి ఎగ్జాంపుల్ చెప్తాను. మీరు స్వామి వివేకానంద గురించి తెలుసు కదా, అందరికీ తెలుసు. ఆయన ఒక మాట చెప్పారు. ఏం చెప్పారు చెప్పండి? మొన్న మీటింగ్లో నేను ఇదే మాట చెప్పాను. మీరు చెయ్యగలను అనుకుంటే చెయ్యగలరు, చెయ్యలేరు అనుకుంటే చెయ్యలేరు. రెండూ నిజాలే. ఏది నిజం చేద్దామంటే మీ చేతిలో ఉంది. చెయ్యాలా చెయ్యకూడదా? ఎస్, ఇదే విషయం ఎన్నో సంవత్సరాలు, ఎన్నో వేల సంవత్సరాల క్రితం శ్రీకృష్ణుడు చెప్పారని భగవద్గీతలో చదివాం. యద్భావం తద్భావతే. యద్భావం, మీరు ఏది భావిస్తారో, మీరు ఏమి అనుకుంటారో అదే జరుగుతుంది. ఇద్దరు చాలా గొప్పలే కదా చెప్పారు. అంటే ఫస్ట్ మీ బ్రెయిన్ ట్యూన్ చేసుకోండి. మీ బ్రెయిన్ని మీరే కంట్రోల్ చేయగలరు, మీరే ట్యూన్ చేయాలి. నేను కోటీశ్వరుడు అవ్వాలి, ఫస్ట్ మీరు నమ్మండి. మిమ్మల్ని మీరు నమ్మకపోతే ప్రపంచంలో ఎవరు నమ్ముతారు మిమ్మల్ని? ఇది ప్రశ్న, రైటా? ఓకేనా సార్? అందుకోసం ఫస్ట్ మీరందరూ కోటీశ్వరులు నమ్మండి. ఏదో నేను నమ్మేస్తే అయిపోతుందా అని మా ఫ్రెండ్ అడుగుతాడు. దానికి సమాధానం చెప్తాను. ఒక ఎక్స్చేంజ్ క్రియేట్ చేసాము అంటే ఆ ఎక్స్చేంజ్లో కమ్యూనిటీ వస్తుంది. బిట్మార్ట్లో కమ్యూనిటీ ఎంత సార్? ఎవరికి తెలుసా? బిట్మార్ట్లో టోటల్ కమ్యూనిటీ మోర్ దెన్ 1 crore. ఎల్ బ్యాంక్ మన కాయిన్ డీలిస్టింగ్ అయినటువంటి ఒక ఎక్స్చేంజ్లో 2 కోట్ల కమ్యూనిటీ ఉందని చెప్పేసి 70 లక్షల చిల్లర కట్టి మన KBC కాయిన్ రిజిస్టింగ్ చేసాం. 2 కోట్ల కమ్యూనిటీ. ఇప్పుడు మోనెక్స్లో ఇన్ ఫ్యూచర్లో కమ్యూనిటీ వస్తుంది కదా ఇదే విధంగా, వాటికన్నా ఎక్కువ వస్తుంది. ఎందుకు ఎక్కువ వస్తుందో నేను చెప్తాను మీకు. ఇలాంటి ఎక్స్చేంజ్ ఇంతవరకు ఎవరు చూడలేదని చెప్పేసి నాతో మాట్లాడే ట్రేడర్స్ ఎంతో మంది చెప్పారు. అన్ని రకాల ఎక్స్ట్రా బెనిఫిట్స్ దీనిలో ఉన్నాయి. మీరు డాలర్లు కొనుక్కోవాలంటే ఎక్స్చేంజ్లో కొనుక్కోవచ్చు. ఇప్పటివరకు ఏ ఎక్స్చేంజ్ ఆఫర్ లేదు. మన దగ్గర INR యాడ్ చేసుకొని డాలర్ కన్వర్ట్ చేసుకోవడం ఫస్ట్ టైం వరల్డ్లో పెట్టిన ఎక్స్చేంజ్. తర్వాత రిఫరల్ ప్రోగ్రాంలో డబ్బులు ఇవ్వడం. ఇందాక మన మిత్రుడు వినయ్ గారు ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ ప్లాన్ తెలుసు. కంపెనీకి $3 మిగులుతున్నాయి అన్నారు కదా, ఇదే $3 తిరిగి మళ్ళీ మన కోసమే ఖర్చు పెడుతుంది కంపెనీ. ఈరోజు మీటింగ్ అవుతున్న ఖర్చు ఎవరు పెట్టాలి? మన దగ్గర తీసుకుంటుందా? లేదు కదా. ఇదే $3 రేపు మళ్ళీ మన బ్యాంక్ ట్రిప్ తీసుకెళ్ళాలి. ఆ డబ్బులు ఎవరు పెట్టాలి? మళ్ళీ కంపెనీ ఖర్చు పెట్టాలి. సో ఈ $3 కంప్లీట్గా మళ్ళీ మోనెక్స్ ప్రమోషన్ కోసం మనకి తిరిగి మన కోసమే ఖర్చు పెడుతుంది కంపెనీ. సో కంపెనీ ఎక్కడ $1 కాదు, 1 పైసా కూడా తీసుకోవడం లేదు. ఇది క్లియర్. ఈ రిఫరల్ ప్రోగ్రాంలో ఇంత అద్భుతమైన ఇన్కమ్ మనకు వస్తుంది కాబట్టి ఎంతో మంది ట్రేడర్స్, జస్ట్ యూజర్స్, ఒక్కసారి యాప్ వాడినా చాలు అనుకునేటువంటి యూజర్స్ ఉంటారు. రెగ్యులర్ ట్రేడింగ్ చేయకపోయినా ప్రతి ఒక్క ఫోన్లో ఏదో ఒక ట్రేడింగ్ యాప్ ఉంది, ఎక్స్చేంజ్ యాప్ ఒకటి ఉంది. అలా ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా మోనెక్స్ని ఖచ్చితంగా ఇన్స్టాల్ చేసుకుంటారు. అలా కమ్యూనిటీ పెరిగే కొద్దీ ఇప్పుడు మీరందరూ కూడా టాప్ 500లో ఉన్నారని నేను అనుకుంటున్నాను. ఇక్కడ ఉన్న మొత్తం కూడా సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఒక 500 మంది, మొదటి 500 మందిలో మీరు ఉన్నారు, రైటా? నెక్స్ట్ ఇన్ ఫ్యూచర్లో 1 కోటి మంది, 2 కోట్ల మంది, 3 కోట్ల మంది వరల్డ్ వైడ్గా సబ్స్క్రైబర్లు పెరిగినప్పుడు మీ అందరికీ కేవలం ఆటో పూల్ ద్వారానే 40 లక్షల రూపాయలు డబ్బులు వస్తాయి. కేవలం ఆటో పూల్, నాన్ వర్కింగ్ ఇన్కమ్, వితౌట్ ఎనీ రిఫరల్, వితౌట్ ఎనీ ఎఫర్ట్ 40 లక్షలు వచ్చేస్తాయి. అదే మీరు వర్క్ చేస్తే 25 crores పెట్టారు అక్కడ, 25 కోట్లు. దాంట్లో 1% మీరు ఎర్న్ చేస్తే 2.5 కోట్లు. ఇందాక నేను చెప్పిన మాట క్లియరా? రైటా రాంగా? కోటీశ్వరులు ఫస్ట్ మీరు నమ్మండి. తరువాత ఫస్ట్ మీరు ప్లాన్ పూర్తిగా అర్థం చేసుకోండి. అది 1 day పట్టిందా, 2 days పట్టిందా, మీ సీనియర్ని అడగండి. మీకున్న డౌట్స్ అన్ని క్లియర్ చేసుకోండి. మీరు వన్స్ మార్కెట్లోకి వెళ్ళాలి అన్నప్పుడు మీ దగ్గర పూర్తిగా విషయ పరిజ్ఞానం ఉంటేనే మీరు సక్సెస్ అవుతారు. క్లియర్ ఇది. మీరు సగం తెలుసుకొని ఆత్రంగా మన మార్కెట్లోకి వెళ్ళిపోయి
అక్కడ వాళ్ళు వేసే ప్రశ్నలు మీకు అర్థం కాక లేదా మీరు సమాధానం చెప్పలేక ఒక 10 మందిని కలిసి 10 మందిలో 8 మంది మిమ్మల్ని క్వశ్చన్ చేస్తే 8 మందికి మీరు సమాధానం చెప్పలేకపోతే మీరు ఫెయిల్ అయిపోతారు. వన్స్ మీరు ఫెయిల్ అయిపోయారు అంటే రెండోసారి దాన్ని చేయడానికి ఎవరు ఇష్టపడరు. కాబట్టి పూర్తి పరిజ్ఞానం మీరు నేర్చుకోండి, తీసుకోండి. 2 days లేట్ అయినా పర్వాలేదు. వన్స్ మీరు మార్కెట్కి వెళ్ళారు అంటే అన్ని ఆయుధాలతో మనం యుద్ధానికి వెళ్ళాలి. అప్పుడే ఖచ్చితంగా మనం సక్సెస్ అవుతాం. కాబట్టి ఈ 2 విషయాలు గుర్తుపెట్టుకోండి. పూర్తిగా మిమ్మల్ని మీరు నమ్మండి. మిమ్మల్ని మీరు నమ్మిన తర్వాతనే ప్రపంచం మిమ్మల్ని నమ్ముతుంది. ఇది గుర్తుంచుకోండి. రెండోది, పూర్తి విషయ పరిజ్ఞానం లేకుండా ఏ విధానంలోనూ వెళ్ళకండి. ఓకేనా? థ్యాంక్ యూ సార్. మిశ్రా గారు, దాని గురించి ఒక్క మాట చెప్తాను మీకు. నెట్వర్క్ మార్కెటింగ్ అనేది ఇప్పుడు మనం చూస్తున్నాము, చేస్తున్నాం సార్. మనకు తెలియకుండా ప్రతి దానిలోనూ రిఫరల్ ప్రోగ్రామ్ ఉంది. మనిషి యొక్క సహజ లక్ష్యమే రిఫరల్ ప్రోగ్రామ్. నేను హైదరాబాద్ వెళ్ళాను అనుకోండి, అక్కడ ఉన్న టీం మెంబర్కి ఏదైనా ఫోన్ చేస్తాను, మంచి హోటల్ ఏది, ఎక్కడ రూమ్స్ క్లీన్గా ఉంటాయి, అతను ఒక హోటల్ పేరు చెప్తారు అంటే అతను ఆ హోటల్ రిఫర్ చేసినట్టే కదా. ఆ హోటల్ వాడు ఒక పైసా అతనికి ఇవ్వకపోయినా, నేను అక్కడ 2 days స్టే చేసి ఒక 3,000 రూపాయలు అతను డబ్బులు కట్టినా కూడా హోటల్ వాడికి 3,000 వెళ్ళిపోతాయి. రిఫర్ చేసిన ఫ్రెండ్కి ₹1 కూడా వెళ్ళదు. అంటే రిఫరల్ నడిచింది కదా, ఆ హోటల్ ప్రమోట్ చేసాడు కదా తను. ఫుడ్ ఎక్కడ బాగుంటుందంటే ఏదో ఒక హోటల్ పేరు చెప్తారు మీల్స్ చేయడం కోసం. అంటే రిఫరల్ ప్రోగ్రామ్ ప్రతిరోజు చెప్తూనే ఉంటారు. ఇది మరి మా మేడం లేడీస్ అయితే ఇంకా బాగా చేస్తారు. శారీస్ ఎక్కడ బాగుంటాయి, జ్యువెలరీ ఎక్కడ బాగుంటుంది, ఏ సీరియల్లో ఏ యాక్టర్ ఎలా యాక్టింగ్ చేస్తున్నారు, ఏ సీరియల్ నేను రెగ్యులర్గా చూస్తున్నాను, నేను మా టీవీ చూస్తాను, మీరు ఈ టీవీ చూస్తారు. ఇలాంటి రిఫరల్స్ అనేది ప్రతి ఒక్కరూ చేస్తూనే ఉంటాం సార్. నెక్స్ట్, నెట్వర్క్ మార్కెటింగ్ కనెక్టివిటీ చెప్తాను. ఈ రిఫరల్ ప్రోగ్రాంలో డబ్బులు వస్తున్నంత మాత్రాన నెట్వర్క్ మార్కెటింగ్లో మాత్రమే చెడ్డదానికి అనుకోకండి సార్. బాగా ముతక సామెతగా చెప్తాను. ఒక కాంట్రాక్టర్ లేదా ఒక తాపి మేస్త్రి ఉంటాడు. ఆయన రోజు కూలికి వెళ్తూ ఉంటే ఒక ₹1000 వస్తుంది. ఓకేనా? అదే ఊర్లో మన జగనన్న కాలనీ లాగానో ఏదో ఒక పెద్ద కాలనీ వచ్చేసింది. ఒకేసారి ఎక్కువ బిల్డింగ్లు కట్టాలి, అక్కడ లేబర్ తక్కువైపోయారు. ఈ మేస్త్రి ఏం చేస్తాడు, ఒక 4 బిల్డింగ్లు కాంట్రాక్ట్ తీసుకుంటారు. ఒక్కొక్క బిల్డింగ్ దగ్గర ఒక్కొక్క టీంని పెడతాడు. ఇది నడుస్తుంది ప్రతి ఊర్లో. మీరు చూడండి, ఒక 4 కూలీలు అక్కడ పెట్టేస్తే, 4 మేస్త్రీలు అక్కడ పెట్టేస్తే, ఈయన పని చేసినా చేయకపోయినా ఈయనకు ఒక ₹1000 ఎక్స్ట్రా వస్తుంది. ఉందా లేదా సార్? మనందరం బిల్డింగ్లు కట్టించాం కదా, మనకు తెలుసు కదా. అంటే ఆయన పని చేయకుండా ఒక ₹1000 ఎక్స్ట్రా వస్తుంది, పని చేస్తే ఇంకొక 1000 వస్తుంది. ఇలా 4 బిల్డింగ్ల దగ్గర 4,000 వస్తాయి. అది నెట్వర్క్ కాదా? రిఫరల్ ప్రోగ్రామ్ కాదా? ఇదే అంత ప్రతి దాంట్లోనూ ఇది ఉంది. మనం చూసేటువంటి కోణాన్ని బట్టి, మనం చూసే ధోరణిని బట్టి అది మనకు అలా కనిపిస్తూ ఉంటుంది. ప్లీజ్, ఓకేనా? ఏది తప్పు కాదు, మనం చేసేది ఏది తప్పు కాదు. ముందు మీరు పూర్తిగా నేర్చుకోండి, మిమ్మల్ని మీరు నమ్మండి. థ్యాంక్ యూ